చూపిస్తాము. ఖచ్చితంగా మీరు అందరూ కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే ఇది మన గిరిజనులకు సంబంధించిన దినం అని చెప్పుకోవాలంటే, మనలో మన తాత ముత్తాతలు పోరాడుకుంటాం, మనకు తెలుసున్న విషయం. కానీ ఈ రోజు మనం స్వేచ్ఛగా ఈ విధంగా మనం బతుకుతున్నాం, మన పని మనం చేసుకోగలుగుతున్నాం అంటే ఆ రోజు చేసిన మొత్తం అంతా కార్యాలయం. సో దయచేసి ఆ రోజు మీరు 15వ తారీఖు అందరూ కూడా అటెండ్ అవ్వండి. అది మీకు ముందుగానే రేపు సాయంత్రం ఎప్పుడో తెలియపరుస్తాం, ఇక్కడ పెట్టేటైతే అక్కడ పెట్టేది లేదనేది. సో తప్పకుండా అందరూ రావాలి. అంతే నమ్మొచ్చు అందరూ కూడా. థ్యాంక్స్. మీ సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, పైకి పంపించుకుందాం. ముందు జరిగిన ఇక్కడ జరిగిన సభలో మీరు ఏమైనా వచ్చున్నారా, పాల్గొన్నారా అంటే అప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామో, ఏమేమి కావాలనుకున్నారో మీకు కొంత అవగాహన ఉంటుంది. ఆ రోజు మనం ఇక్కడ చేసుకున్నామండి మీటింగ్ అంతా ఇక్కడ పెట్టుకుని లోపలికి వచ్చాం అనమాట. అసలు ఏం చేయాలి, రానున్న 20 ఏళ్ళలో మన యొక్క ఊరిని ఎలా బలపరుచుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి ప్రజలతో ఇలా సమావేశం అయ్యాం. కొంతమంది కొంత సలహాలు చెప్పారు, మనకి కావాలన్న అవసరం చెప్పారు. అవి కాకుండా మీరు ఇంకా ఏమైనా ఉంటే కనుక చెప్పండి, ఖచ్చితంగా వాటిని పరిష్కారం తీసుకెళ్తాం. కామన్ గా చెప్పండి నాకు సాక్షి ఇంకేమన్నా ఉన్నాయా? వాళ్ళు ఎవరైనా తర్వాత గుర్తొచ్చినాక ఒకసారి వచ్చి అంటే యాక్చువల్ గా ఎవరు ఉండట్లేదు కాబట్టి పంచాయతీకి వచ్చేసి చెప్పేస్తాను. అదే మీకు ఏమి కావాలనుకుంటే అది అవసరం బట్టి దాని ఉపయోగం బట్టి ఊరు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకుని ఇవన్నీ చేస్తాను, ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే సార్. అలాగే ఎనాలిసిస్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటాయి వచ్చే అయితే వాళ్ళు పనులు చదివారు కదా ఏంటంటే పథకాలు వచ్చేసరికి మన ఊరికి సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ సంవత్సరం ముందుగా నోట్ చేసుకుంటాను. అంటే ఊరికి ఈ పని అవసరం, ఈ పని అవసరం. ఇప్పుడు మీరు చాలా మంది ప్లాంటేషన్స్ వేసుకుంటారు. చాలా మంది మాకు ఈ లోపలతో వెళ్ళడానికి మాకు కొత్త రోడ్డు కూడా కావాలండి. సో అదంతా జరగాలి అంటే ఈ ఉపాధి హామీలో కొత్త రోడ్డు పెట్టేస్తే సరిపోదండి. మీరు అందరూ వచ్చి అక్కడ పనిలోకి ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్తేనే ఆ రోడ్డు కంప్లీట్ అవుతుంది. పని కూడా చక్కగా చేసుకోండి. ఉపాధి హామీలో ఎక్కడైతే పని చేసుకుంటారు కానీ మనకి అక్కడ నైట్లు ఈ టైం నుంచి టైం పోయిందంటే కొంతమంది బయటకి వెళ్ళిపోవడం, తర్వాత వచ్చి చేసుకోవడం సరిపోవడం అట్లా ఏంటంటే ఈ ఊరికి ఏదైతే అవసరమైందో అది ఊరి ప్రజల ద్వారా అక్కడ వాళ్ళు మనల్ని మానిటర్ చేయడం కదంటే నువ్వు పని చేస్తున్నావు లేదా వాళ్ళు నడపడం కాదండి. మనం అవకాశం దొరికింది కదా ఇంకొంచెం ఎక్కువ రోడ్డు వేసుకోవడానికి మనం ట్రై చేసుకోవాలి. సో జనాలందరికీ చెప్పండి ఏంటంటే మనకి వాళ్ళు పని ఇచ్చి డబ్బులు ఇస్తున్నాం కాదు, మనం డబ్బులు ఇచ్చే విషయం పక్కన పెడితే మన ఊరికి కొన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. దాని ద్వారా ఇప్పుడు రోడ్డు లేదనుకోండి, రోడ్డు వేస్తున్నారు అంటే మనం ఏం చేయాలి, అక్కడ 150 మీటర్లు ఉంటే ఇంకో 10 మీటర్లు ఎక్స్ట్రా వేయడానికి మనం పని చేయాలి. ఆ రోజు డబ్బులు ఎంత ఇచ్చినా సరే 10 మీటర్లు ఎక్స్ట్రా వేయడానికి ట్రై చేసాం అనుకోండి, అందరికీ ఉపయోగపడుతుంది కదా. రోడ్డు అంటే చెప్తున్నాను, కొంత రోడ్డు ఉంటుంది, సీసీ రోడ్డు ఉంటుంది, చెరువులు తవ్వుకోవడం ఉంటుంది, ఇంకా చాలా వర్క్స్ చెప్పారు వాళ్ళు. ఇంటికి మీకు డ్రైన్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎవరికి డ్రైన్స్ కట్టాలి అంటే ఇబ్బంది అవుతుంది మనకి, ఎందుకంటే పండగ ప్రాంతం కాబట్టి. సో మనం ఏం చేసుకోవాలి, ఇంటికి సోప్ పిట్లు అరేంజ్ చేసుకోవాలి, అలాగే ఇంకుడు గొంతులు అరేంజ్ చేసుకోవాలి. ఆ ఇంకుడు గొంతులు అరేంజ్ చేసుకోవడానికి కూడా ఉపాధి హామీలో పనులు పెడతారు. ఇప్పుడు ఆ వీధి అంతా ఉందనుకోండి, ఆ వీధి అంతటికి ఎక్కడైతే నీరు నిలబడిపోతుందో కమ్యూనిటీ సోప్ పిట్ అంటారన్నమాట. అలాంటిది కట్టించుకున్నారనుకోండి, ఎవరికి మీకే దానికి చూసుకోండి. జనరల్ గా ఎప్పుడు ఫారం పాండ్స్ అని ఇవన్నీ పెట్టేస్తారు. సో ఊరితో ఉపయోగపడే పనులు కూడా చేసుకోండి. ఈ గ్రామ్ చెక్ డ్యామ్ అని చెప్పి మనం సదుపాయం కూడా ఉపాధి హామీ చేయించుకోండి. ఉపాధి హామీ మాత్రం పని వచ్చిన అందరూ కలిసి పెట్టి పని చేసుకుని ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. మనం
లేదంటే తర్వాత రాబోయే ఏ స్కీమ్ కి సంబంధించి డబ్బులు పడాలన్నా మీ పేరు ఉంటుంది అందులో, కానీ డబ్బులు పడాలి. ఎందుకు పడుతుంది అంటే మీరు ఏం చేస్తారు, తర్వాత పక్కన వాళ్ళు ఎవరికి పడుతుంది, పడితే మీరు వచ్చి ఇలా సార్ నాకు డబ్బులు పడాలని చెప్పి ఏ అనేది వచ్చేస్తారు, అందులో వచ్చేస్తారండి. ఆవిడకి ఆమె ఏం చెప్తారు, మీకు ఈకేవైసీ అవ్వదమ్మా అందుకే పడలేదు, వాళ్ళకి ఈకేవైసీ అని అందుకే పడిందంట. సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు ఒకసారి డిఏ గారి దగ్గర ఈకేవైసీ ఉంటుందండి ఆప్షన్, అది అలా చేయించుకోండి. లేదంటే నా వాళ్ళు తిరుగుతున్నారు, ఆల్రెడీ తిరిగినప్పుడు ఈకేవైసీ చేంజ్ చేసుకోండి. వాళ్ళు చేంజ్ చేసుకుంటే ఓకే, చేయించుకోలేని వాళ్ళు అవ్వాలంటే కొంచెం సచివాలయానికి వచ్చినా చేంజ్ చేసుకోండి. అది అందరికీ పెండింగ్ ఉంది, చాలా వరకు ఊరు వరకు పెండింగ్ ఉంది. ఏంటంటే మీకు పేరు ఉంటుంది, డబ్బులు అయితే మాకు క్రెడిట్ అవ్వాలి, ఇది అయిన తర్వాత క్రెడిట్ అవుతుంది. సో అది చూసుకొని అందరూ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వాళ్ళు తెలియకపోయినా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి, అయితే ఓకే అవ్వకపోతే మీరే చేసేస్తారు. అంటే ఊళ్ళో తిరుగుతున్నామండి మధ్యాహ్నం మేము 10 గంటలకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, మా టైంకి వచ్చేసరికి మీరు ఎవరు ఊళ్ళో ఉండట్లేదు, ఏంటంటే పనిలో వెళ్ళిపోతున్నాం అంటున్నారు. మేము రోజంతా 5 గంటల వరకు తిరుగుతాం, మీరు 5 గంటల తర్వాత వస్తున్నారు, ఎక్కడ ఏ పని పూర్తి అవ్వట్లేదు. తర్వాత మీరు ఇబ్బంది పడాలి, మీకు కావాలంటే మేము ఇబ్బంది పడాలి. ఎందుకంటే మీరు అందరూ మళ్ళీ సచివాలయం అక్కడ నాకు కావాలి అంటే నాకు కావాలి అంటారు, మళ్ళీ మేము గంట ఎక్స్ట్రా కూర్చోాలి, అదంతా చాలా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం ఖాళీ చూసుకుంటూ వచ్చి అందరికీ చెప్పండి, ఒకసారి ఈకేవైసీ చేయించుకోమని చెప్పండి. సచివాలయానికి వచ్చేసి ఖచ్చితంగా అందరూ చేయించుకోవాలి. పిల్లలు అంటే మీ దాంతో పాటు పిల్లలు కూడా చేయించుకోవాలి, పిల్లల దాంతో అంటే కూడా వాళ్ళు కూడా ఈకేవైసీ చేయించుకోమని చెప్పండి. ఒకటి ఏంటంటేనండి, ఇంటి పన్ను ఇదివరకు ఎప్పుడు మార్చిలో కట్టించుకునేవారు, ఇప్పుడు మొదలు పెట్టేశారండి. ఇప్పుడు డిసెంబర్ లోపల కట్టించేసుకోండి, మాక్సిమం జనవరి లోపల కట్టించుకోండి అంటున్నారు. కాకపోతే కట్టించుకునే ప్రాసెస్ ఏంటంటే చేతికి డబ్బులు అవుతుంది అంటున్నారు. అంటే మీరుగా పే చేసేటట్టు ఫోన్ పే ద్వారా మీరు ఆఫీస్కి వస్తే ఫోన్ పే ద్వారా కట్టించుకుంటారు. మీరు ఏంటంటే మన దగ్గర చాలా మంది దగ్గర ఫోన్ పే అని ఉండమని చెప్పి డబ్బులు తీసుకుని కట్టడం సాధ్యమైనంత వరకు మీకు అలవాటు అవుతుంది. ఈ సంవత్సరం ఇలా జరిగినా వచ్చే సంవత్సరం తీసేస్తారండి మొత్తాన్ని, అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని చెప్పి సాధ్యమైనంత వరకు ఫోన్ పే ద్వారా కట్టడానికి ట్రై చేయండి ఇంటి పని. సరే ఓకే, మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సార్.